తిరుమల లడ్డు వ్యవహారంపై చెలరేగినటువంటి వివాదంని విచారణ చేయటం కోసం ఏపీ ప్రభుత్వం సిట్ వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సిట్ తమ కార్యక్రమాలను చేపట్టినట్లుగా తెలుస్తుంది. సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సిట్ కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మీడియాతో మాట్లాడటం జరిగింది. మొత్తం 3 బృందాలుగా విడిపోయి సిట్ విచారణ జరుపుతుంది. వేగవంతంగా విచారణ పూర్తి చేసి అసలు నిజాలను ప్రజల ముందు ఉంచుతాము అని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. ఈ 3 బృందాలలో ఒక బృందం తిరుమలకు నెయ్యి సప్లై చేసినటువంటి ఏఆర్ డైరీ తమిళనాడులో దిండిగల్ ప్రాంతానికి చెందినటువంటి ఈ డైరీని సందర్శిస్తున్నారని, ఇక్కడ డైరీలో పాల ఉత్పత్తులు, డైరీ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తున్నారని, అక్కడ ఏవైనా అవకతవకలు జరుగుతున్నాయా అనేటువంటి వాటి మీద పూర్తి విచారణ జరుపుతున్నారని చెప్పి తెలియజేశారు. ఇక రెండవ బృందం లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు. శ్రీ వైష్ణవులు ఎంతో పవిత్రంగా లడ్డూలను తయారు చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి మరొక బృందం వెళ్తుందని, వీరి నుంచి వివరాలు సేకరిస్తారని తెలియజేశారు. ఇక 3వ బృందం టీటీడీ కార్యాలయం, టీటీడీ బోర్డు మెంబర్సు, అలాగే ఈఓ వారు తీసుకునేటువంటి నిర్ణయాలు, పర్చేసింగ్ కమిటీ నిర్ణయాలు, గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, కాంట్రాక్ట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇలా ప్రతి అంశం మీద క్షుణ్ణంగా అన్నింటినీ తనిఖీ చేసి వివరాలను సేకరించబోతున్నారని, అలానే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఈ కేసుని సిట్కి ట్రాన్స్ఫర్ చేయటం జరిగిందని, దీనికి కాల వ్యవధి అంటూ ఏమీ లేకపోయినప్పటికీ కూడా వీలైనంత త్వరగా దీంట్లో నిజాలను నిగ్గు తేల్చి భక్తులకు ముందు ఈ వివరాలు ఉంచుతాము అని చెప్పి ఆయన తెలియజేశారు.